హైలైట్ చేశారు. లేకపోతే అమ్మ చేతిలోనే పిల్లల భవిత అంటూ తొలిసారిగా ఏఐ సాంకేతికతతో కేర్ అండ్ గ్రో యాప్ నారావారిపల్లి వేదికగా ప్రారంభించే సీఎం చంద్రబాబు పిల్లల ఎదుగుదల అంటే పౌష్టికాహారం, ఎత్తు, బరువు మాత్రమే కదా అంతకు మించిన మేధో సంపత్తి అని చాటి చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 6 ఏళ్లు నిండేలోపే 90% మెదడు ఎదుగుదల పూర్తవుతుందన్న శాస్త్రీయ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఏఐ సాంకేతికతతో రూపొందించిన కేర్ అండ్ గ్రో మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి నారావారిపల్లిలో మంగళవారం ప్రారంభించారు. ఆంధ్ర మదర్స్ చైల్డ్ సక్సెస్ పేరుతో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల శారీరక ఆరోగ్యంపైన దృష్టి పెడతారు. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యాప్తో పిల్లల మెదడు పనితీరు, భాషా నైపుణ్యాలు, సామాజిక ప్రవర్తన, గ్రహణ శక్తి లాంటి కీలక అంశాన్ని పరీక్షిస్తారు. 0 నుంచి 6 ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్వర్ణ నారావారిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా 8 అంగన్వాడీ కేంద్రాల్లో 271 మంది పిల్లలపై జరిపిన పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయి. స్క్రీనింగ్ తర్వాత 4% పిల్లల్లో తీవ్రమైన ఎదుగుదల లోపాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని సరైన సమయంలో గుర్తించకపోతే వాళ్ళు భవిష్యత్తులో వెనకబడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్ ద్వారా 20 నిమిషాల పాటు తెలుగులోనే సులభమైన ప్రశ్నలు వేసి వారి మెదడు వికాసాన్ని అంచనా వేస్తారు. పరీక్ష తర్వాత పచ్చరంగు వస్తే పిల్లల ఎదుగుదల బాగున్నట్టు, ఎరుపు వస్తే వెనకబడి ఉన్నట్టు గుర్తిస్తారు. అందరికీ ఒకే రకమైన పాఠాలు కాకుండా వెనకబడిన పిల్లలకు ప్రత్యేకమైన కస్టమైజ్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్లాన్ ఇస్తారు. బుక్లెట్లు, ఆడియో, వీడియో కృత్యాలను యాప్ ద్వారా అందిస్తారు. యాప్లో సూచించిన కృత్యాలను ప్రాబ్లమ్ సాల్వింగ్, మోటార్ స్కిల్స్ తల్లులు ఇంట్లోనే చేయించాలి. పిల్లలు ఆ పనులు చేస్తున్నప్పుడు వీడియో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. నిపుణులు వాటిని పరిశీలించి పిల్లల ప్రగతిని ట్రాక్ చేస్తారు. 6 నెలలకు ఒకసారి పరీక్షించి పిల్లల్లో వచ్చిన మార్పును గమనిస్తారు. దానికి ఒక పిల్లోడు సరిగ్గా మాట్లాడిపోతే అతనికి స్పీచ్ థెరపీ లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయించి ఆ వీడియోని యాప్లో అప్లోడ్ చేయాలి. అందుకే ఈ విధానంలో తల్లుల పాత్ర కీలకం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తల్లులు 813 రకాల కృత్యాలను ఇంట్లోనే పూర్తి చేయగా రెండోసారి నిర్వహించిన స్క్రీనింగ్లో 60% పిల్లల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే